తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టు అయింది వైసీపీ పరిస్థితి. అయితే వైసీపీకి చాలా అండగా దండగా నించున్నటువంటి ఒక వైసీపీ మంత్రులు తమకున్నటువంటి ఒక చాకచక్యాన్ని కావచ్చు, తనకున్నటువంటి ఒక స్కిల్స్ ఏవైనా ఉన్నాయి అంటే అవి నోరు పారేసుకోవడం మాత్రమే. అయితే అది వైసీపీకి సంబంధించిన మంత్రులకు కావచ్చు, లేదంటే అభ్యర్థులకు కావచ్చు, సర్వసాధారణంగా ఉంటుంది కూడా. అయితే వీళ్ళు కాకుండా కొంతమంది బూటకపు జర్నలిస్టులు కావచ్చు, లేదంటే కొన్ని టీవీకి సంబంధించినటువంటి కొన్ని పత్రికలు కావచ్చు, వీళ్ళందరూ కూడా నోరు కావచ్చు, లేదంటే వాళ్ళ యొక్క కలం కూడా చాలా పరిమితిని మించి దాటిపోయిన సంగతి అందరూ చూశారు. దీనికి విసుగుపోయే ఇప్పుడు వచ్చినటువంటి ఒక ఓటింగ్ శాతం పెరగడానికి కూడా మనం చూసాం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఎగ్జిట్ పోల్స్ నుంచి వాళ్ళకి సొంతకు సంబంధించినటువంటి ఒక వైసీపీ కొన్ని సొంత సంస్థలు కూడా సరైనటువంటి మెజారిటీ వాళ్ళకు కూడా వేసుకోలేనటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత దానికన్నా ముందు నుంచే కొంత స్వరం మాటినటువంటి ఒక వైసీపీ నేతలు కావచ్చు, వాళ్ళ అభ్యర్థులు కావచ్చు, లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రో పర్సన్స్ కావచ్చు, వీళ్ళందరినీ చూసాం. రేపు జూన్ 4 తర్వాతన ఏం జరగబోతుంది అనేది మనతో పాటు డాక్టర్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, వైసీపీకి సంబంధించి ఖచ్చితంగా వాళ్ళు ఎందుకని అధికారాన్ని కోల్పోతున్నారు అంటే ఒకే ఒక రీజన్ మనం చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే వాళ్ళు నోరు దురుసు అని చెప్పేసి అనుకోవచ్చు, లేదంటే మనకు చాలా నోరు పూర్తిగా పచ్చి బూతులు మాట్లాడడం వల్లే చాలా వరకు అంటే 70 to 80% దానివల్లే అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే దానికి ఉదాహరణే ఇక్కడ తెలంగాణలో ఏదైతే కేటీఆర్ ఫ్యామిలీ కావచ్చు, కేసీఆర్ ఫ్యామిలీ కావచ్చు, వీళ్ళు మాట్లాడిన పదాలు బట్టి ఇప్పుడు వాళ్ళకి పూర్తిగా ఎలాంటి పరిస్థితి వస్తుందో చూస్తాం. పార్లమెంటు స్థానాల్లో అయితే పూర్తిగా జీరో ఇచ్చినటువంటి సంస్థలు ఎక్కువ చూసాం. ఇప్పుడు రోజా గారు కావచ్చు, పేర్ని నాని కావచ్చు, కొడాలి నాని కావచ్చు, అదేవిధంగా గుడివాడ అమర్నాథ్ కావచ్చు, ఆర్కే రోజా కావచ్చు, విడుదల రజనీ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా నోర్లు విపరీతంగా పడేసుకొని మాట్లాడిన వాళ్ళు పరిస్థితి జూన్ 4 తర్వాత ఏం కాబోతుంది. ఎందుకంటే ఇంతకుముందు కూడా మీరు కొన్ని సూచనలు వాళ్ళకి ఇచ్చారు. ఖచ్చితంగా చేతి కింద ఎటువంటి ఐరన్ రాడ్లు పెట్టుకోకూడదు, చల్లటి మంచినీళ్ళు పక్కన పెట్టుకోవాలి, ఏవైతే ట్యాబ్లెట్స్ కొంచెం దగ్గరలో పెట్టుకోవాలి, ఇవన్నీ అన్నీ ఇచ్చారు. కాబట్టి రేపు రానున్నటువంటి ఒక సందర్భంలో జూన్ 4 తర్వాతన వాళ్ళ ఇళ్లలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, వీళ్ళ నోర్లు ఇంత ఎగేసుకొని పడ్డారు కాబట్టి వీళ్ళ నోటికి ఎలాంటి తాళాలు పడబోతున్నాయి ఏంటి, దాని గురించి ఏం చెప్తారు? ముందు మీరు పంచ ప్రభాకర్ మర్చిపోయారు. ఆయన మెయిన్ ముఖ్యం. ఆయన అందరికన్నా ఒక 10 మంది ఎమ్మెల్యేలు తీసుకోవాల్సిన బాధ్యతలన్నీ కూడా ఆయన తీసుకున్నారు. అందరికంటే ఘనుడు ఆచంట మల్లన్నని. ఆయన అసలు అంటే రాజ్యుడో మరి ఆయన వీళ్ళందరికీ మూల పురుషుడో మనకు తెలియదు. బూతులు మాట్లాడడంలో కావచ్చు, ఇంకా అసలు వైసీపీని ఆయన భుజస్కంధాల మీద వేసుకుని ఇంకా జగన్మోహన్ రెడ్డికి పాదపూజ చేసుకుంటూ ఆయన నిత్యం ఆయన మాట్లాడిన మాటలు, వదిలిన వీడియోలు, ఎక్కడో అమెరికాలో కూర్చుని, అంటే ఆయన పశువుల డాక్టర్ అయినందుకు మరి పశువుల భాష మాట్లాడాడో మనుషుల భాష మాట్లాడాడో మనకు తెలియదు. ఆయన పరిమితిని మించి మాట్లాడాడు, ఆయన పరిధిని మించి మాటలు వదిలాడు ఆయన. అది తప్పండి అది. ఎందుకంటే ఈరోజు అదే పంచ ప్రభాకర్ గొంతు మారింది. మనం ఇంతకుముందు కూడా కొంతమంది స్వరాలు మారాయని మాట్లాడుకున్నాం. మనం ఇవాళ ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ముఖ్యంగా పంచప్రభాకర్ గురించి, కొంతమంది గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ పంచప్రభాకరు ఇవాళ ఏమంటున్నాడు, ఆయన స్వయంకృతాపరాధం అన్నట్టుగా చెప్తున్నాడు. ఎవరిది? జగన్మోహన్ రెడ్డిది. నువ్వు ఓడిపోవడానికి, నీ పార్టీ ఓడిపోవడానికి కారణం నువ్వు చేజేతులా చేసుకున్నావు, నువ్వు నీ తప్పిదం అన్నట్టే మాట్లాడాడు. మరి నిన్నటి వరకు నువ్వు జగన్మోహన్ రెడ్డి దేవుడు, ఇంద్రుడు, చంద్రుడు అన్నాడు కదండి. ఇప్పుడు ఆయన ఏం తప్పులు చేశాడు అంటే వీళ్ళందరినీ పెంచి పోషించడం ఆయన చేసిన తప్పేమో. అయితే ఆయన మాట్లాడిన మాటల్లో చివరిగా మనం చూసుకుంటే ఇప్పుడు పూర్తిగా ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి మనం నిజాలు మాట్లాడేసుకోవచ్చు అని చెప్పాను. అంటే ఇప్పటిదాకా మాట్లాడిన నిజాలు కాదా, నిజంగా ఎంత తీసుకున్నాడు, ఎందుకు మాట్లాడాడు, ఇప్పుడు ఏం మాట్లాడదలుచుకుంటున్నాడు, ఏం మాట్లాడబోతున్నాడు జూన్ 4 తర్వాత అంటే ఏం చెప్తారు? అదే ఆయన కరెక్ట్గా మీరు ఆయన ఇదే పదాలు వాడాడు. ఇంకా ఎలక్షన్ అయిపోయింది, ఇంకా నిజాలు మాట్లాడుకుందాం అంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నాడంటే, ఇది నువ్వు చేజేతులా చేసుకున్నావు అంటే నీ కర్మ సుమా, నువ్వు ముఖ్యమంత్రి పదవిని కోల్పోతున్నావు అని చెప్పకుండా చెప్పాడు ఆయన. సో నిజాలంటే మీరు చెప్పినట్టుగా ఏం నిజాలు? ఇంతకాలం నువ్వు మరి పెయిడ్ ఆర్టిస్టువా, ఇంతకాలం పేమెంట్ తీసుకుని మాట్లాడావా, ఇప్పుడు ఇంకా నీకు ఎలాగా అయిపోయింది ఈయన పని అని ఇప్పుడు తెలుగుదేశానికి గాలం వేద్దాం అనుకుంటున్నావా?
అంతే కదండి. అవును. ఇప్పుడు నువ్వు అట్లా మాట్లాడుతున్నావంటే నువ్వేంటి ప్లేట్ ఫిరాయిస్తావా, లేదా గోడ దూకుతావా, పిన్నెల్లి లాగా నువ్వు గోడలు దూకి పారిపోతావా, లేదా గోడలు దూకి ఈ పార్టీలోకి వద్దాం అనుకుంటున్నావా? తెలుగుదేశం ఎలాగా గెలుస్తుందని ఇవాళ మనకు సంకేతాలు వచ్చేసాయి. ఆయనకి పోలీస్ సెక్యూరిటీ పెంచారు చంద్రబాబు నాయుడు గారికి. కాబట్టి అందరికీ సీన్ బాగా అర్థమైందండి. ఇక్కడ అర్థం కానిది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి నా ఉద్దేశం అయితే. ఎందుకు చెప్తున్నానంటే నిన్న కూడా ఆయన మంత్రులతోటి ఎయిర్పోర్ట్లో కావచ్చు, తర్వాత కావచ్చు, మనం గెలుస్తున్నాం అని అన్నట్ట. వాళ్ళందరూ తెల్లబోయారు. ఎప్పుడైతే ఎయిర్పోర్ట్లో ఆయన కలుసుకోవడానికి వెళ్ళిన మంత్రులతో ఆయన మనం గెలుస్తున్నాము అని అన్నారో వీళ్ళందరూ తెల్లబోయారట. ఇదేంటి ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే ఏమైనా తేడా చేసిందా అని. రాత్రి సాయంకాలం మనకి ఎగ్జిట్ పోల్స్ వచ్చాక వాళ్ళందరూ తలలు పట్టుకున్నారట. ఇదేంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడుతున్నారు, ఇక్కడ చూస్తే పరిస్థితి ఇట్లా ఉందని. కాబట్టి ఇప్పుడు నెమ్మదిగా మీరు చెప్పినట్టుగా ఎంతమంది మంత్రులు ఎన్ని రకాలుగా గోడలు దూకుతారో, లేదు వేరే పార్టీల్లోకి వెళ్ళటానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారో ఇప్పుడు ఉందండి. ఇంకా ఇంకొక జర్నలిస్ట్ ఉన్నాడు, ఆయన TV9 నుంచి వచ్చిన ఆయనే, అందరికీ తెలుసున్న ఆయన స్వరంలో కూడా మార్పు వచ్చింది మనకి. అంటే ఏ ఎండకా గొడుగు పడతారంటారు చూడండి, వీళ్ళందరూ ఆ రకాలన్నమాట. యాక్చువల్గా ఊసరవెల్లి అంటారు కానీ ఊసరవెల్లిని అనొద్దండి మనం. ఊసరవెల్లి తను మిగతా జంతువుల నుంచి రక్షించుకోవడానికి తన రంగు మార్చుకుంటుంది అంతే, అది ఎవరికి హామ్ చేయదు. కానీ వీళ్ళు అలా కాదు. ఇప్పుడు ఒక జర్నలిస్ట్ అనేవాడికి ఎంత బాధ్యత ఉంటుందండి? నువ్వు మాట్లాడే మాట కావచ్చు, రాసే ఒక వాక్యం కావచ్చు, ఎంతోమందిని ప్రభావితం చేస్తుంది. మనం అది మర్చిపోయి ఈరోజు మన ఇష్టానికి మాట్లాడుతున్నాం. నోటికి ఏదొస్తే అది, నాకు ఏది తోస్తే నాకు ఆ టైంకి మాట్లాడేస్తున్నా. దాంట్లో నిజానిజాలు అక్కర్లేదు, దాన్ని క్రాస్ చెక్ చేసుకోవటం లేదు. ఒకప్పుడు ఒక వార్త ఇచ్చాక మనకి దాన్ని 100 మంది స్క్రూటినీ చేసేవాళ్ళు. ఒక న్యూస్ ఎడిటర్ కావచ్చు, ఒక ఎడిటర్ కావచ్చు, మధ్యలో ఇంకా మన సీనియర్ సబ్ ఎడిటర్స్ కావచ్చు, ఇంతమంది నుంచి ఒక ఐటెం బయటకు వచ్చేదండి. భాష కావచ్చు, ఆ రాసిన దాంట్లో ఎంతవరకు వెయ్యాలి, తప్పులున్నాయా, ఒప్పులు, ఇన్ని చూసేవారండి. కానీ ఈరోజు జర్నలిస్ట్ అన్నవాడు, జర్నలిస్ట్ ముసుగులో కూడా ఎంతోమంది పెయిడ్ ఆర్టిస్టులు మీరు చూసుకుంటే గత 3 నెలల్లో ఎంతమంది జర్నలిస్టులని చెప్పుకొని వచ్చారండి, ఎంతమంది రాజకీయ విశ్లేషకులని యూట్యూబ్ ఛానల్స్ పెట్టారండి. వీళ్ళ క్రెడిబిలిటీ ఏంటి ఫస్ట్? ఇప్పుడు నువ్వు జర్నలిస్ట్ అంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు పనిచేసావు, నీ క్రెడిబిలిటీ ఏంటి, ఎందులో పనిచేసావు? ఒక కెమెరా ఉంది కదా, లేకపోతే ఒక ఫోన్ పెట్టేసుకుని నాకు ఇష్టానికి నేను జగన్మోహన్ రెడ్డిని తిడతాను, లేకపోతే ఒక చంద్రబాబు నాయుడిని తిడతాను, లేకపోతే మరొక మంత్రిని తిడతానంటే కుదరదు కదండి. నిజానిజాలు తెలుసుకోకుండా 4 గోడల మధ్య కూర్చుని మనం మాట్లాడేస్తే దానికి వాల్యూ ఏంటంటే, అసలు జర్నలిజానికి వాల్యూ ఎక్కడ ఉంటుంది? అవును. అయితే ఇక్కడ మనం చూసుకుంటే పంచ్ ప్రభాకర్ గురించి మాట్లాడాం, ఇంకెవరైతే ఉన్నారో ఎవరైతే జర్నలిస్ట్ గురించి కూడా మాట్లాడాం. అయితే వీళ్ళతో పాటు బోరుగడ్డ అనిల్, ఈ పేరు అందరికీ తెలిసిందే. అసలు ఈ పార్టీతో సంబంధం లేని వ్యక్తి కింద చూడొచ్చు మనం. అదే సందర్భంలో బోరుగడ్డ అనిల్ కూడా జస్ట్ మొన్న మధ్యనే ఒక చిన్న ప్రకటన కూడా చేశాడు. నాకు ప్రాణాన్ని మీద హాని ఉంది, ఖచ్చితంగా నాకు కొంచెం రక్షణ ఇవ్వండి, నన్ను కాపాడండి అని చెప్పేసి అని. లేదు అంటే అంతకుముందు నేను పులిని, మా అన్న సింహం, ఎవరిని ఏం చేయలేరు, ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తా, అసలుకి ఎవరైతే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారో వారిని బండికి కట్టుకొని లాక్కొని వెళ్తా, ఇలాంటి అనే పదాలు అన్నీ చూసిన తర్వాత ఇప్పుడు భయం మొదలైందా? భయం మొదలైనందుకే ఏదైతే మాట్లాడేటువంటి గొంతులో వణుకు వినిపెడుతుందా అంటే ఏమంటారు? నిన్న కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడారు కదా, ఇది వచ్చాక, ఇది ఎగ్జిట్ పోల్స్ వచ్చాక ఆయన చెప్పాడు, అదే అందుకనే ఈ భయం మొదలైంది అనిల్లో. మీరు చెప్పినట్టుగా ఎందుకు స్వరాలు మారుతున్నాయండి? ఇప్పుడు అదే వాయిస్ ఉండాలి కదా ఇవాళ కూడా నీకు. నువ్వు తప్పు చేయకపోతే నువ్వు చూసుకుందాం అన్నవాడివి, నేను పులిని, సింహాన్ని, లేకపోతే నీ అన్నగారు సింహం అంటే ఇప్పుడు సింహానికే బోన్లోకి వెళ్తుందేమో దిక్కులేదు సింహానికి. సో సింహం వెళ్తే మరి పులులు ఏమవుతాయి? పులులు కూడా వెళ్తాయేమో కూడా. ఎందుకంటే అన్నగారు చేసిన తప్పిదాల్లో ఇప్పుడు చుట్టూ ఉండే వాటికి కూడా వాటా ఉంటుంది కదండి. ఇప్పుడు వాటాలు లేకుండా ఎవడు వాళ్ళు పని చేయలేదు కదా. సో ఆ షేర్ ఎంతో దాన్ని బట్టి ఒక్కొక్కడికి శిక్షలు ఉంటాయేమో మనకు తెలీదు. అయితే ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ ఒక ఇంటర్వ్యూ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్ ఒకటి, మీకు ఎంత సంఖ్య రావచ్చు ఈసారి జరిగే ఎలక్షన్లు అంటే ఖచ్చితంగా 175కి 175 అన్నప్పుడు, అంటే మీరు అంటున్నవి ఆ 4 స్థానాలు కూడా ఏదైతే కుప్పం కావచ్చు, పిఠాపురం కావచ్చు, హిందూపురం కావచ్చు, లేదంటే మంగళగిరి కావచ్చు, అంటే వై నాట్ అంటూ దాన్ని ఘంటాపదంగా అన్నిసార్లు చెప్పినటువంటి ఒక ముఖ్యమంత్రి
నిజంగా ఆ టైంలో కొంతమందికి కొన్ని అనుమానాలు కానీ లేదంటే కొంత ఆశ్చర్యం అనిపించింది. అవును నిజంగానే ఏదైనా జరగబోతుందా, ఏదైనా చేయబోతున్నాడా, లేకపోతే ఏంటి ఓట్లు జరిగింది ఒక రకంగా, ఇప్పుడు ఈయన ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు. కానీ నిన్న ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత జగన్కి మతిస్థిమితం పోయిందా అనేటువంటి అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇప్పుడు, ఎందుకంటే ఏపీలో కూడా అదే జరుగుతుంది. సో దాని నుంచి మీరేమంటారు? అంటే మీరు చెప్పినట్టుగా ప్రముఖ ఛానల్ అని ఎందుకంటారండి, ఒక ఛానల్ అంతే. వాళ్ళు ప్రముఖం ఎట్లా అవుతారు? ఇప్పుడు ఛానల్ అనేది ఎట్లా ఉండాలంటే ఎప్పుడు ప్రముఖం అవుతుందంటే, బికాజ్ ఆ పదం అన్నారు కాబట్టి చెప్తున్నా, వాళ్ళు సవ్యంగా న్యూస్గా చేసి న్యూస్గా ఇస్తే వాళ్ళని ప్రముఖ ఛానల్ అనొచ్చు. మనం అంటే ఎటువంటి సైట్స్ తీసుకోకుండా వాళ్ళు ఖచ్చితత్వం ఉంటాయి. ఇప్పుడు ఒక హిందూ కావచ్చు, అట్లా కొన్ని ఉంటాయి. వాళ్ళు ఖచ్చితంగా ఇచ్చింది మనం నిజమని నమ్మచ్చు. ఆ రకమైన వాల్యూస్ ఇప్పుడు ఎన్ని ఛానల్స్కి ఉన్నాయో చెప్పండి తెలుగులో? హార్డ్లీ 1 or 2 ఉంటాయి అంతే. సరే అది పక్కకు పెడితే ఆ రోజు ఆయన అంత కాన్ఫిడెంట్గా వై నాట్ అని గట్టిగా చెప్పాడు. ఆయన చెప్పినప్పుడు ఆయన మొహంలో ఎక్కడైనా ఒక ధైర్యం చూసారా మీరు? అసలు ఆ మొహం ఎంతలా ఆ రోజు పీక్కుపోయి ఆయన ఎక్కడా కూడా అసలు ఆ చెప్పిన విధానంలో మీకు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడే విధంగా అయితే నాకు అనిపించలేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన ఏమనుకున్నాడంటే ఎక్కడ వాళ్ళు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే లండన్ వెళ్లే ముందు కూడా ఆయన ఐపాక్ వాళ్ళతో చెప్పినప్పుడు 151 to 155, 151 పైనే అన్నాడు ఆయన. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, అంటే చాలామంది అనుకున్నది కూడా, ఆయన అనుకున్నది నేను వ్యవస్థల్ని మేనేజ్ చేయగలను అనుకున్నాడు ఆయన. మీకు అర్థమైందా? అక్కడ దెబ్బతిన్నాడు ఆయన. ఆయన ఇప్పుడు పిన్నెల్లి సోదరులు ఇంత రెచ్చిపోవటానికి ఆ ఈవీఎంలు పగలగొట్టినవి ఇవన్నీ కూడా ఆయన కాపు కాశాడు వాళ్ళని. అంటే రాత్రి వెళ్ళి పిన్నెల్లి మాట్లాడాడు కదా, పిన్నెల్లి సోదరులు వెళ్ళి గోడ దూకెళ్ళి తాడేపల్లిలో కలిశారు కదా, కలిసినప్పుడు ఈయన అభయహస్తం ఇచ్చుంటాడు ఈయన, మీకెందుకు నేను చూసుకుంటానని. కానీ ఆయనకు ఆ రోజు అర్థం కాలేదు. సీన్ మొత్తం మారిపోయింది, మొత్తం వ్యవస్థలో మార్పులు వచ్చాయి. కేంద్రం నుంచి రాష్ట్రం వరకు కూడా పోలీస్ వ్యవస్థ కావచ్చు, లేకపోతే ఎన్నికల అధికారులు కావచ్చు, వాళ్ళలో కదలిక వచ్చింది. వాళ్ళు నాకు హెల్ప్ చేయరు అనేది ఆయనకు అప్పుడు అర్థం కాల. అది అర్థం కాకపోవటం వల్ల ఆయన అంత కాన్ఫిడెంట్గా వెళ్ళాడు. వెళ్ళాక మీకు మొన్న కూడా అక్కడి నుంచి ట్వీట్ చేశాడు, మనమే గెలుస్తున్నామని, లండన్ నుంచి కూడా. అంటే ఇక్కడ వీళ్ళు సరైన పిక్చర్ ఆయనకి ఇచ్చి ఉండరు. మీకు అర్థమైందా? ఈ సలహాదారులు కావచ్చు, ఈ చుట్టూ ఉండే కోటరీ కావచ్చు, జగన్మోహన్ అంటే చెప్పిన ఆయన వినకపోవచ్చు, 2 ఉండొచ్చు, మనకు తెలియదు. ఎందుకంటే నిన్న కూడా అదే జరిగింది కదా ఎయిర్పోర్ట్లో, మనం గెలుస్తున్నాం మీకెందుకు అని అన్నాడంటే, అంటే ఆయన వినిపించుకోలేదన్నమాట. అది కూడా ఉండొచ్చు. సో ఆ కాన్ఫిడెన్స్ ఆయన్ని ఎంత దూరం తీసుకెళ్ళిందంటే, నేను వ్యవస్థలు మేనేజ్ చేయగలను, నాకేంటి, నేను మళ్ళీ 151 నుండి 155 తెచ్చుకుంటాను అనుకున్నాడు ఆయన. కానీ ఈరోజు 30-35 సీట్లు వస్తే ఎక్కువ అండి ఆయనకి. పోనీ వాళ్ళు ఆరామస్తా అని చెప్పినట్టుగా అది రివర్స్ అయింది అనుకోండి. ఇప్పుడు 71 to 81 తెలుగుదేశం అన్నాడు ఆయన, అక్కడ 94 to 104 అన్నాడు వైసీపీకి. 2014లో ఆరామస్తా అని చెప్పింది అవ్వలేదు కదా, 105 to 110 ఎంతో వైసీపీ అన్నాడు. ఇక్కడ 60 to 65 ఎంతో నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు తెలుగుదేశానికి అని ఇచ్చాడు. సో అది రివర్స్ అయింది. 106 తెలుగుదేశానికి వచ్చాయి, వీళ్ళకి 67 ఎంతో వచ్చాయి. 112 అన్నాడు, 112 అంటే 106 వచ్చాయి. సో అక్కడ 6 తగ్గాయి తెలుగుదేశానికి, వీళ్ళకి 2 ఎక్కువ అయ్యాయి వైసీపీకి. సో ఇప్పుడు అదే సీన్ రివర్స్ అవ్వచ్చు, ఇక్కడ కూడా ఆరామస్తా అని చెప్పింది. అందుకని తెలుగుదేశానికి ఎలాగ ఖచ్చితంగా మెజారిటీ వస్తుంది, ఎవరు చెప్పినా అది జరిగి తీరుతుంది, ఎవరు ఎన్ని చెప్పినా. ఎందుకంటే మెజారిటీ సర్వేస్ అన్నీ కూడా తెలుగుదేశం వస్తుందని చెప్పింది. ఓన్లీ ఒక 2-3 సర్వేలు, అది కూడా ఆరామస్థాన్ సర్వేలో ఆరామస్థాన్ ఏం చేశాడో ప్రజలకు అర్థమవుతోంది. ఇప్పుడు మనం అదే కదా చెప్పుకుంటున్నాం, మీరు సర్వేలు ఇచ్చినప్పుడు మీరు శాంపిల్స్ బయట పెట్టండి, ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు, దట్ ఈస్ యువర్ బేసిక్. ఇది ఇవాళ రవీష్ కుమార్ కూడా అదే చెప్పారు, మీరు ఒక సర్వే చేస్తే దానికి మీరు ఒక శాస్త్రీయత అనేది తెలియాలి, మీరు ఎన్ని చేశారు, ఎంత పర్సంటేజీ, ఎలా చెప్తున్నారు, ఇవన్నీ ప్రజలకు వివరించాలన్నాడు. ఇది సరిగ్గా నేను ఇదే చెప్పానండి ఇంతకుముందు. మీరు ఇచ్చేది ఖచ్చితంగా ఇవ్వండి. మీరు ఇప్పుడు 104 సీట్లు అంటారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏ బేస్ మీద ఇస్తున్నారు, మీరు ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు, మీరు ఏ రకంగా దీన్ని సర్వే చేశారు, 4 గోడల మధ్య కూర్చొని కంప్యూటర్లో చేశారా, లేదు ఒక ఏమనాలి ఒక టీమును పెట్టి మీరు నియోజకవర్గాలకు పంపించి చేశారా, ఎంతమందిని పురుషులను తీసుకున్నారు, ఎంతమంది స్త్రీలు తీసుకున్నారు, ఎంతమంది యువత తీసుకున్నారు, దీస్ థింగ్స్ దే హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ అండి. అవన్నీ అవేమీ లేకుండా నువ్వు నేను చేసేసాను అంటే నీకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది సర్వేలు చేయటానికి?
సడన్గా ఇంత డబ్బు ఎందుకు వస్తుంది నీ దగ్గరికి? అవును. ఇవన్నీ కూడా ప్రజలకు మీరు వివరించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఇప్పుడు నువ్వు ఇచ్చే సర్వేల వల్ల ఇప్పుడు ఎంతోమందికి అనారోగ్య సమస్యలు ఉంటాయి, లేదు బెట్టింగ్లకు వెళ్తారు, అవన్నిటికి ఎవరు బాధ్యులండి? ఈ సర్వేలు ఇచ్చిన వాళ్ళే కదా. ఇప్పుడు కొన్ని జాతీయ సర్వేలు ఉంటాయి, వాళ్ళు నిబద్ధతతో చేస్తారు. ఇలా సడన్గా పుట్టగొడుగుల్లా వచ్చేసి చేసేస్తున్నామంటే దీనికి కూడా ఎన్నికల కమిషన్ ఏదైనా ఒక నియంత్రణ పెట్టాలండి. మనం ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడటానికి వీళ్ళందరూ ఊతమిస్తున్నారు, ఎవరు? ఈ రాజకీయ నాయకులందరూ. కాబట్టి ఏదేమైనా ప్రతి వాళ్ళ స్వరంలోనూ ఒక మార్పు కనిపిస్తోందండి. నిన్న ఎగ్జిట్ పోల్ అందుకు తార్కాణం మనకి. ఆ ఎగ్జిట్ పోల్ వల్ల ఇవాళ కొద్దిగా వాళ్ళలో మార్పు వస్తోంది. ఇంకా చాలామంది బయటకు వస్తారు, మనకి కలుగులోంచి పీతలు వచ్చినట్టుగా సముద్ర తీరంలో వీళ్ళందరూ బయటకు వస్తారు. 4వ తారీఖు తర్వాత ఎంతమంది మీకు ఆల్రెడీ మనం విన్నాం. ఇప్పుడు మీకు మామూలుగా మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, తూర్పుగోదావరి అనేది ఎప్పుడూ కూడా ఎన్నికల్లో అది వాళ్ళు అంటే ఎన్నికల్ని వాళ్ళు శాసిస్తారు. అక్కడ ఎక్కువ ఎన్ని సీట్లు వస్తే దాన్ని బట్టి మిగతా ప్రభావం ఉంటుంది, వాళ్ళే గెలుస్తారు, వాళ్ళే ముఖ్యమంత్రికి వస్తారు, ఆ పార్టీ వాళ్ళే. సో నిన్న మనకి తూర్పుగోదావరి ఫుల్ స్వీప్ అని వచ్చేసింది తెలుగుదేశం నా ఎగ్జిట్ పోల్స్ అన్నింటిలో. కాబట్టి ఇప్పటికే తూర్పుగోదావరికి చెందిన వైసీపీ వాళ్ళు తెలుగుదేశంతో టచ్లో ఉన్నారని వచ్చింది మనకి, జనసేన పవన్ కళ్యాణ్కి టచ్లోకి వెళ్తున్నారని వచ్చింది. ఈ విధంగా ఇంకా ఎంతమంది వైసీపీ వాళ్ళు వస్తారో. కానీ చంద్రబాబు నాయుడు గారు హ్యాస్ టు బి అలర్ట్. ఎందుకంటే ఎవరిని తీసుకుంటున్నారు, ముఖ్యంగా వల్లభనేని వంశీ లాంటి వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉండకుండా చూడాలి. కొడాలి నానికి అంతే, ఆర్కే రోజాకి అంతే. మనం ఎందుకు చెప్తున్నామంటే ఆడవాళ్ళని తిడుతుంటే చూసేవాళ్ళు కూడా తప్పు చేసినట్టే. మీరు తిట్టడం ఎంత తప్పో, మీరు తిడుతుంటే మీ పక్క నుండి చూసేవాళ్ళు కూడా అంతే తప్పండి. కాబట్టి భువనేశ్వర్ గారిని ఎవరైతే అన్నారో వాళ్ళందరికీ కూడా రాజకీయ భవిష్యత్తు ఉండకూడదండి, రాజకీయ సమాధి జరగాలి. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా జూన్ 4వ తారీఖుకి ఇంకెన్ని స్వరాలు మారబోతున్నాయి, ఎలాంటి స్వరాలు భయానక స్థితిలో వణుకుపోతున్నాయి అనేది ఖచ్చితంగా జూన్ 4వ తారీఖుకి ఏం మాట్లాడతారనేది చూద్దాం. నమస్తే.